హలో అండి, ఇవాళైతే మనం రామ్నగర్ మార్కెట్ నుంచి ఫిషెస్ తెచ్చుకున్నాం. అదేంటంటే తెలుగులో బాంగ్డా ఫిష్ అంటారు మరియు ఇంగ్లీష్లో మ్యాక్రెల్ ఫిష్ అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని పెంచుతుంది. సో అయితే మనం ఇవాళ వాటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆ చేపల్ని మంచిగా క్లీన్గా కడుక్కోవాలన్నమాట. వాటర్లో వేసి దాని లోపల చెత్త అవన్నీ తీసేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు అక్కడ కోసే ఇస్తారు, అయినా కూడా మనం కొద్దిగా కట్ చేసుకొని దాని లోపల చెత్త ఏదైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట. మళ్ళీ దాని లోపల కొన్ని వాటర్ వేసి క్లీన్గా కడుక్కోవాలి, ఎందుకంటే మన సేఫ్టీ కోసం. ఆల్రెడీ వాళ్ళు కట్ చేసే ఇస్తారు. దాంట్లో వాటర్ పోసుకొని మళ్ళీ క్లీన్గా కడుక్కోవాలి. చూడండి, చూపిస్తాము. అది అలా క్లీన్ అవ్వాలన్నమాట. చేసేటప్పుడు జాగ్రత్తగా కొద్దిగా ముళ్ళులు కుచ్చుకుంటాయి. అలా వాటర్ వేసి క్లీన్గా కడుక్కోవాలి ప్రతి ఒక్క ఫిష్ని. తర్వాత ఒక గిన్నెలో మరియు దొడ్డుప్పు వేసుకొని మళ్ళీ ఆ ఫిషెస్ని క్లీన్గా కడుక్కోవాలి. అదిగో అలా దొడ్డుప్పు వేసి సరిపడంత వేసి దాన్ని క్లీన్గా మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు వాటర్ వేసి ఆ గిన్నెలో కడుక్కోవాలి నీట్గా. ప్రతి ఒక్క ఫిష్ని కూడా కడుక్కోవాలన్నమాట నీట్గా. చూపిస్తున్నాం కదండి, చూడండి. అలా కడుక్కున్నాక మరి కొన్ని వాటర్ వేసి అన్నీ కడిగి వాటర్ పడేయచ్చు. అలా ప్రతి ఒక్క ఫిష్ని నీట్గా కడుక్కోవాలి. మళ్ళీ అవన్నింటిని ఒక సైడ్కి తీసుకోవాలి. మళ్ళీ మీకు అవసరం అంటే మళ్ళీ ఒకసారి కడుక్కోవచ్చు. ప్రతి ఒక్క ఫిష్ని వాటర్లో కడగాలి. తర్వాతకి దానికి కట్టింగ్స్ అనేది పెట్టాలన్నమాట అండి, ఎందుకంటే మనం వేసే మసాలా అనేది దానికి పట్టాలి కదా. సో అలా 2 sides కట్టింగ్స్ అనేది చేయాలన్నమాట. అప్పుడు దానికి మసాలా కరెక్ట్గా పట్టిద్ది. ప్రతి ఒక్క ఫిష్కి అలా సైడ్కి కట్టింగ్స్ వేయాలి. మరియు దానికి మసాలా ప్రిపరేషన్ అన్నమాట. సరిపడంత కారం, తర్వాతకి కొద్దిగా ఉప్పు, సరిపడంత ఉప్పు, తర్వాతకి కొద్దిగా పసుపు, తర్వాతకి కొద్దిగా ధనియాల పొడి అన్నమాట అండి. సరిపడంత ధనియాల పొడి మరియు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని దాని మీదకి వెళ్ళి కొద్దిగా ఆయిల్ పోసి మరి కొద్దిగా ఆయిల్ అన్నమాట అండి. దానికి కూడా సరిపడంత ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకొని దాన్ని మంచిగా కలపాలండి, లైక్ పేస్ట్లా అయ్యేలా కలుపుకోవాలి. మరి మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ పోసుకోవచ్చు. అలా మరి కొద్దిగా నిమ్మకాయ వేయాలన్నమాట అండి, నిమ్మరసం. అలా ప్రతి ఒక్క ఫిష్కి పెట్టుకోవాలి. సైడ్కి కట్టింగ్స్ అన్నీ నిండుగా పెట్టుకోవాలన్నమాట అండి. అదిగో లోపల మొత్తం ఆ మసాలాని పెట్టాలి ప్రతి ఒక్క ఫిష్కి. అలా మొత్తం నిండుగా పెట్టాలన్నమాట అండి. ప్రతి ఫిష్కి పెట్టాక దాన్ని కొద్దిసేపు అలా ఉంచాలి ఆ మ్యాగ్నెట్లో. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట.
వెల్కమ్. థ్యాంక్ యూ అండి.